నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. ఈ మాఘమాస బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది. విజయ ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి వస్తోంది. రావణాసురుడి మీద విజయం సంపాదించినటువంటి వృత్తాంతాన్ని గుర్తు చేస్తుంది ఈ ఏకాదశి. అవును. మరి విజయ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు? బుధవారం వస్తోంది కాబట్టి ఒకసారి మీ ద్వారా. విజయ ఏకాదశి పేరులోనే ఉంది విజయం చేకూరుతుందని. ఎందుకు అంటే రావణాసుడిని ఎళ్లి యుద్ధం తలపెట్టే ముందు రాముడిని కూడా ఈ విజయ ఏకాదశి వ్రతం చేసుకోమని చెప్పారు. అవును. ఈ విజయ ఏకాదశి వ్రతం చేసుకుంటే విజయం సాధిస్తావు అని చెప్పారు. కాబట్టి ఎవరికైతే విజయం కావాలో ఈ ఏకాదశిని తప్పకుండా చేయాలి పద్మిని. ముఖ్యంగా విజయం కావాలనుకున్నవారు. దేని మీదైనా విజయం కావాలనుకునేవారు. అందరికీ కావాల్సిందే అది. ఎవరి మీదైనా విజయం కావాలనుకున్న వాళ్ళు, హ. ఎందులోనైనా విజయం కావాలనుకునే వాళ్ళు ఈ విజయ ఏకాదశిని పాటించాలి. తప్పకుండా. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తున్నాయి. చక్కగా తల్లిదండ్రులు కోరుకునేది తమ పిల్లలు ఎప్పుడు సక్సెస్‌ఫుల్ గా ఉండాలి. అవును. ఎగ్జామ్స్ లో చక్కగా పాస్ అవ్వాలి. లేకపోతే ఇట్లాంటి డెఫినిట్ గా ఉంటాయి కదా! ఏ తల్లిదండ్రులకైనా. అవును. తల్లిదండ్రులైనా చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు పద్మిని. మనకి సాయి సచ్చరిత్రలో ఏంటి, గురు చరిత్రలో ఏంటి ఒక అధ్యాయంలో ఉంటుంది. ఆ! ఒక అబ్బాయికి సరిగ్గా ఆ అబ్బాయి పరీక్షలో హ్మ్. పాస్ అంటే ఆ అబ్బాయి చదువుకుంటుంటే మర్చిపోతూ ఉంటాడనమాట. ఓహ్! మర్చిపోతూ ఉంటే అందులో గురువుని ధ్యానించు. హ్మ్. నువ్వు గురువుని ఎప్పుడైతే ధ్యానిస్తావో, ఆ మంత్రాన్ని ఎప్పుడైతే జపిస్తావో బ్యూటిఫుల్. నువ్వు మరవటం అనేది ఉండదు, జరగదు. బ్యూటిఫుల్. విజయం సాధిస్తావు అని గురువు బోధిస్తాడనమాట. ఆ విధంగా పరీక్షలప్పుడు కూడా తల్లిదండ్రులు చేసుకోవచ్చు. పిల్లల చేత చదివించండి. ఓం గురవే నమః, ఓం గురవే నమః అని 21 సార్లు ప్రతిరోజు పరీక్షలు ఉన్నప్పుడు కాదు ముందు నుంచే, హ్మ్. అంటే గురువు అనుగ్రహం కోసము, ఖచ్చితంగా. మర్చిపోకుండా ఉండటం కోసము. ఏదైతే వాళ్ళకి ఎగ్జామ్స్ బిఫోరు తల్లిదండ్రులందరూ కూడా స్ట్రెస్ అనేది పెట్టేస్తూ ఉంటారు. డెఫినెట్‌లీ. అప్పటి వరకు పట్టించుకోకుండా నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకోకపోతే చాలా కష్టం. ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయన్నమాట. పిల్లలు గూడా చాలా లైట్‌గా తీసుకొని చదవకుండా పరీక్షల ముందే చదివే పిల్లలు గూడా ఉంటారు. హ్మ్. హ్మ్. ఇన్ని రోజులు ఆడుతూ పాడుతూ ఉండి పరీక్షల ముందే చదువుతా ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా ఏంటి అనంటే హ్మ్. ఇలా గురువుని పట్టుకొని హ్మ్. గురుమంత్రం ఓం గురవే నమః అని చదువుకోవాలి. హ్మ్. ఇక ఏకాదశి రోజు ముఖ్యంగా ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపవాసం ఉండగలిగే వాళ్ళందరూ ఉపవాసం ఉంటే మంచిది. అయినా చాలామంది ఇప్పుడు బీపీలు, షుగర్‌లు గాబట్టి అవును. ఫ్రూట్సు లేదంటే పాలు ఇలాంటివి ఏవైనా కొబ్బరి నీళ్ళు కూడా తీసుకుంటారు హ్మ్. చాలామంది గూడా. హ్మ్. ఏదైనా అలాంటి లఘువుగా తిని కూడా చేసుకుంటూ ఉంటారు. లఘువుగా తినొచ్చు. ఉండలేని వాళ్ళు. అలా లఘువుగా స్వీకరించొచ్చు. కానీ ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండి చేసుకుంటే బాడీ క్లెన్స్ అవ్వటం అనేది. చాలా యాహ్! క్లెన్స్ ఏంటి దాని యొక్క ఫలితం విశేషంగా ఉంటుందనమాట. హ్మ్. హ్మ్. విష్ణుమూర్తి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన అది గూడా తులసి ఆకులతో అంటే హ్మ్. తులసి దళాలతో చేస్తే చాలా మంచిది. అలాగే ఆహ్, ఈ స్తోత్రము అచ్యుతం కేశవం రామనారాయణం ఇది చదువుకుంటే చాలా చాలా మంచిది. బావుంటుంది. చాలా బావుంటుంది. ఇది అవును. అందరూ కూడా వింటున్నారు. ఆ! పైగా దీన్ని జపిస్తే చాలా బావుంటుంది. ఆ! ఇక దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. విష్ణుమూర్తిని కొలిచినా, దత్తాత్రేయ స్వామిని కొలిచినా ఒకటే కాబట్టి, ఆ రోజు అందరూ కూడా గురు చరిత్రలోని 14వ అధ్యాయం చదువుకుంటే చాలా మంచిది. గురు చరిత్రలోనే. 14 ఎకరాల భరద్వాజ్ గారు రాసినటువంటి. ఎక్రాల భరద్వాజ గారి గురు చరిత్రలో 14వ అధ్యాయము. హ్మ్. ఇందులో టూకీగా హ్మ్. కొంత చెప్తాను. చాలా చిన్న అధ్యాయం ఇది. చెప్పండి. ఇక్కడి ఆహా! నుంచి ఇక్కడి వరకే అయ్యో! ఉంది. 2 పేజీలుందే. 2 పేజీలు చదువుకుంటే చాలా బావుంటుంది. హ్మ్. అయితే ఆహ్ 14వ అధ్యాయము శ్రీ గణేశాయ నమః, సరస్వతే నమః, గురుభ్యో నమః. చాలా టూకీగా చెప్తాను. హ్మ్. సాయం దేవుడు శ్రీ గురుని పాదాలెత్తుతూ సద్గురు మీ పాద సేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు. ధన్యుణ్ణి. మాయ చేత మానవునిలా కనిపిస్తున్నారే గాని మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే. మీ మహిమ వేదాలకే అంతుబట్టనిది. అట్టి మీ సేవ చేసే అవకాశము నాకు అనుగ్రహించి నా వంశాన్ని పావనం చేశారు. కానీ నాదొక విన్నపం ఉన్నది. ప్రస్తుతము నేనొక కష్టంలో ఉన్నాను అని విన్నవించుకున్నాడు. అంటే ఎవరికైనా కష్టం ఉంటే ఆ రోజు ఈ అధ్యాయం చదివితే పోతదనమాట. అవునా? అలా. ఓకే. వేరే దారి లేక నేనొక యవనరాజు సేవలో ఉన్నాను. అతడు నరరూప రాక్షసుడు. అతడు ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణుడిని చంపుకు తింటూ ఉంటాడు.
ఇంతకు ముందు నాకు కబురు పంపాడు. నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి. తప్పదు. నన్ను మీరే కాపాడాలి అన్నాడు. శ్రీగురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, నాయనా భయపడకు. ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాము. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు. అని దీవిస్తారనమాట. సాయందేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతన్ని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. సాయందేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడు. అంతఃపురంలోకి వెళ్ళిన యవనుకి అంతలోని నిష్కారణంగా భయము, చనిపోతానంత బాధ కలిగింది. స్పృహ తప్పి పడిపోయాడు. ఎవరు? ఆ రాజుకి. లోపలికి వెళ్ళగానే రాజు రాజుకి కలిగింది, ఈయనకు కాదు. అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఒక బ్రాహ్మణుడు అతన్ని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు స్వప్నం వచ్చింది. లోపలికి వెళ్ళి పడిపోయి విపరీతమైన బాధ కలిగింది. అతనికి స్పృహ వచ్చింది. తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసి వచ్చింది. స్వప్నం ద్వారా భగవంతుడు ఆ కర్మను తీసేసాడనమాట. అంటే లేదంటే సాయం దేవుణ్ణి కూడా చంపేస్తా అన్నాడు కదా. అంటే ప్రతిసారి కూడా ఒక బ్రాహ్మణుడిని ఎంచుకొని మరీ చంపుతున్నాడు అనమాట ఆ యవనరాజు. పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి సాయం దేవుని పాదాలపై పడి, అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాధారులతో ఘనంగా సత్కరించి పంపాడు. సాయందేవుడు శ్రీ గురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరగా తన గ్రామం చేరి శ్రీ గురునితో జరిగిందంతా చెప్పారు. ఆయన సంతోషించి, నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము. అతడు నమస్కరించి, స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీకే అంకితం చేద్దామనుకుంటున్నాను. మీకే సేవ చేసి అంకితం చేద్దామనుకుంటున్నాను. మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను. నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు అని అడిగాడు. శ్రీగురుడు, నాయనా నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు. నీ అభిష్టం నెరవేరుతుంది. మేము ఒక పని మీద వెళ్తున్నాము. 16 సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాం. నీవు అప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించారు. అని ఆశీర్వదించి శ్రీగురుడు వెళ్ళిపోయారనమాట. ఇది శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపా శ్రీవల్లభాయ నమః, శ్రీ నరసింహ సరస్వతి నమః. ఎంత చిన్న కథ గాని ఎంత ఉంది అంతరార్థం. అంటే గురువుని ఎంత పరిపూర్ణంగా నమ్మి వెళ్ళాడు. ఓకే, మనం వెళ్దాము, ఆ స్వామి చెప్పారు కాబట్టి వెళ్ళవలసిందే అని. ఇంకా చంపేసే సిట్యుయేషన్, ఆయన ప్రాణం పోతది. ఈ రోజు లాస్ట్ నాకు ఇది. యవనరాజు నన్ను పిలిపించాడు, ఈ రోజుతో నేను చనిపోతున్నాను అని గురువుకి చెప్పుకున్నాడు. అప్పుడు శ్రీపాదుడు చాలా విషయాల్లో కూడా ఆయన్ని సాక్షి అనగానే, శ్రీపాదుడు గాని అరుణాచలేశ్వరుడు గాని వీళ్ళందరూ ఒకటి. సాక్షి అనగానే ఒక పిల్లలు, నేను చెప్పాను ఇంతకు ముందు కూడా, నువ్వే సాక్షి మేము తీస్తున్న ఈ రూపాయికి అన్నందుకు ఆ పిల్లలకి వేసిన శిక్షకి అరుణాచలేశ్వరుడు కూడా ప్రదక్షిణ చేశాడు. అలాగే ఇంకో చోట నువ్వే సాక్షి అన్నందుకు కోర్టులో శ్రీపాదుల వారు ప్రకటితమై సాక్ష్యం చెప్తారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి కోర్టులో. దానికి సాక్షి ఎవరు లేరు, శ్రీపాదులే సాక్షి అంటే శ్రీపాదులే వచ్చి సాక్షి అవుతారు. అలా మనకి స్వప్నంలో వస్తారు, నేరుగా వస్తారు, మానవ రూపంలో వస్తారు, అనుక్షణం మనం రక్షిస్తూనే ఉంటారు స్వామి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చక్కగా ఈ కథను కూడా చదువుకోవచ్చు. ఈ కథను చదువుకుంటే విజయ ఏకాదశి రోజు విజయం చేకూరుతుంది. అంటే ఎంతటి కష్టమైన బాధ నుంచి, అంటే ప్రాణాలు పోయే సందర్భం నుంచి, ఆల్మోస్ట్ ఇదొక బాధ. అక్కడ యుద్ధం అంటే రావణాసుడితో యుద్ధం అంటే రాముడికి అదొక బాధ. ఇక్కడ కావాల్సింది ఏంటి? అందులోంచి బయటపడడం. దీనికి కూడా ఒక విజయంగానే భావించాలి, ప్రాణాలతో బయటపడడం అంటే. అంతే కదా. అంతే. అయ్యో, అసలు సిసలు విజయం కదా. అసలు సిసలైన విజయం అదే. అందుకే ఈ విజయ ఏకాదశి రోజు 14వ అధ్యాయం ఎవరైతే చదువుతారో చక్కగా గురువుని అనుగ్రహము, అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. రైట్. ఇక ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి మరునాడు పారణ ఉంటుంది కాబట్టి ఆ సమయం కూడా ఒకసారి చెప్పండి అక్క. 7వ తారీఖు మధ్యాహ్నం 1:39 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పారణ సమయం ఉంటుంది పద్మిని. మధ్యాహ్నం వచ్చింది. జనరల్ గా అయితే పొద్దున్నే వచ్చేస్తుంది. హరివాసరం ఉందా ఆ సమయంలో? హరివాసర సమయం ఉంది. హరివాసర సమయం ఉంది కాబట్టి, లేదంటే చాలా సందర్భాల్లో కూడా ద్వాదశి ఉదయాన్నే పారణ సమయం ఉంటుంది. ఇప్పుడు మాత్రం మధ్యాహ్నం సమయం వచ్చింది. మధ్యాహ్నం వరకు ఉండవలసిందే. మధ్యాహ్నం వరకు ఉండవలసిందే. కానీ దీనికి ఎంతటి ఫలితాన్ని ఇస్తున్నారంటే స్వామి, మనకి అప్పటి వరకు లేని విజయాన్ని ఇస్తున్నారు, సక్సెస్ ఇస్తున్నారు. అలాగే మీరు దీర్ఘకాలికంగా, అంటే ఈ ఉపవాసం వల్ల దీర్ఘకాలికంగా జరగట్లేదు అనుకునేవి కొన్ని విజయాలు మన వాళ్ళందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.